ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చిరుతపులి సంచారంతో గంభీరావుపేట మండలంలోని ముస్తాఫానగర్ గ్రామ రైతులు వారి పొలాల వద్దకు వెళ్లాలంటే జంకుతున్నారు। ముస్తాఫానగర్ గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది। ముస్తాఫానగర్ గ్రామ శివార్లో సోమవారం రోజున తెల్లవారుజామున లేగదోడిపై చిరుతపులి దాడి చేసింది। గ్రామానికి చెందిన రాసమల రాజు అనే రైతు గ్రామ సమీపంలో బట్టల చేరు వద్ద తన వ్యవసాయ పొలంలో లేగదోడును కట్టేసి ఉంచారు। సోమవారం ఉదయం రైతు తన పొలం వద్దకు వెళ్లగా లేగదోడిపై చిరుతపులి దాడి చేసి చంపి తింది। ఈ విషయాన్ని గ్రామ ప్రజలు రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు। దీంతో ఫారెస్ట్ అధికారి అంజరి బీట్ ఆఫీసర్ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ జంతువు తిరిగిన చోటును పరిశీలించారు। అటవీశాఖ ఆధ్వర్యంలో చిరుత నడిచిన పాదాలు చూసి ఇది చిరుతని దాడి చేస్తుందని తెలిపారు। అది మొత్తం గుద్దింది చెట్టుకు బరే కాడదేం అది దాని మూదాలు। ఇప్పుడు మేము రోజు సాయంత్రం కట్టేసిపోయినా పాలు వెండుకొని పోయినా ఆ తర్వాత ఇప్పుడు మబ్బులు 4 గంటలకు వచ్చి 4 వరకు ఇట్లుండే వరకు ఫారెస్ట్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే వచ్చారు। ఆయన ఆ పంజాలు ఆడ గుర్తింపు చూపెట్టినాం, అది పెద్ద పులి అని అనుకుంటున్నాం మేమైతే। ఇది ఇట్లా అయింది పొద్దున్న 4 గంటలకు వచ్చే వరకు మబ్బుల ఇంకా ఇప్పటిది గంభీరావుపేట గ్రామం మండలం ముస్తాఫానగర్ గ్రామం బట్టచేలు ఇది నా పొలంలో కట్టేసుకున్నది బలరు। ఇక్కడనే ఉంటాయి 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాయి, ఇక్కడే ఉంటాయి। ఇది గంజాయి మత్తు పదార్థాలను తరిమి కొట్టడంలో విద్యార్థులు భాగస్వామి కావాలని, పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించడానికి యోగా, మెడిటేషన్ లాంటివి అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు। సిరిసిల్ల పట్టణం పద్మనాయక ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలపై గంజాయి లాంటి మత్తు పదార్థాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేయడంతో పాటు విద్యార్థులకు వాలీబాల్స్ అందజేసి తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులతో కలిసి సే నో టు డ్రగ్స్ కు సంబంధించిన పోస్టర్స్ జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు గంజాయి మత్తు పదార్థాలను తరిమి కొట్టడంలో భాగస్వామి కావాలని, మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తోందని, అందులో భాగంగా జిల్లాలో విద్యార్థులు ఉపాధ్యాయుల భాగస్వామితో యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని పాఠశాలలో కళాశాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు। ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్ సైనికుడిగా ఉంటూ జిల్లాలో గంజాయి లాంటి మత్తు పదార్థాలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు। విద్యార్థి జీవితంలో ఉన్నత విజయాలు చేరుకోవడానికి హార్డ్ వర్కే ప్రధాన అస్త్రమని, కష్టపడే తత్వం విజయాల ధరికి చేరుస్తున్నారు। ఎలాంటి పరిస్థితులైనా తాము ఎంచుకున్న లక్ష్యం కోసం చేసే ప్రయత్నాలను మధ్యలో నిలిపివేయకుండా ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో, ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు। ప్రతి విద్యార్థి ఒకసారి చేసిన తప్పును మళ్లీ చేయకుండా ఆ తప్పులను నేర్చుకుని విజయాలు సాధించాలని, విద్యార్థులు ఎప్పుడు తమకు తామే పోటీ అనుకోవాలి తప్ప ఇతరులతో తమను తాము దేనిలోనూ పోల్చుకోవద్దని సూచించారు। పరీక్షల్లో మార్కులు తక్కువ, మధ్యస్థంగా వచ్చిన ఎవరు బాధపడడం అవసరం లేదని, గొప్ప స్థాయికి వచ్చిన వారంతా యావరేజ్ స్టూడెంట్స్ అనే విషయాన్ని విద్యార్థులకు గుర్తు చేశారు। ప్రతి విద్యార్థి ఒత్తిడిని అధిగమించడానికి యోగా, మెడిటేషన్, బుక్స్ చదవడం లాంటివి అలవర్చుకోవాలన్నారు। ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, నార్కోటిక్ బ్యూరో డిఎస్పీ ఉపేందర్, సి కృష్ణ, సిబ్బంది, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు। ధన్యవాదాలు తెలుపుతున్నాం మా నార్కోటిక్స్ విభాగం తరఫున। వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మేము కూడా పిల్లల్ని అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో ఈ యాంటీ డ్రగ్ పిల్లలు ఏ విధంగా లేదా ఈ సెషన్లో ఒకటే ఈ 10th క్లాస్ అనేది టర్నింగ్ పాయింట్ జీవితంలో చదువులో టర్నింగ్ పాయింట్ ఏంటంటే 10th క్లాస్ ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇదే టర్నింగ్ పాయింట్। నెక్స్ట్ ఇంటర్మీడియట్, తర్వాత అది మీ చాయిస్ ఇంటర్మీడియట్ తర్వాత। కాబట్టి
ఎలా చదవాలి ఏంటి అంటే ఎలా మార్క్స్ తెచ్చుకోవాలి, నాలెడ్జ్ ఎలా గెయిన్ చేసుకోవాలి అనే దాని మీద ఇక్కడ ఉన్నటువంటి మేధావులకి తెలియజేస్తారు. ఒకటే చాలామంది ఏం చేస్తారంటే బాగా గ్రూపులు చదువుతుంటారు, అంటే కొంతమంది ఆటలు చదువుతారు, అక్కడ పోయి ఎగ్జామినేషన్ సెంటర్లో పోయి ఎగ్జామ్లో ప్రజెంట్ చేయలేకపోతారు. కొందరు కొద్దిగా పైన చదువుతారు, తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్లో పోయి మంచి ప్రజెంట్ చేస్తారు. అంటే డిఫరెంట్, అంటే కొందరు ఉండకపోతుంది. కానీ చదివింది ఎలా చదవాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనే దాని మీద ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ మీకు తెలియజేస్తారు. ఇంకా పోలీసు కూడా చూసుకుంటే మన ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు సీటింగ్ దానికి వచ్చిన ప్రోగ్రామ్కు చేతులే సీటింగ్ ప్రోగ్రామ్ నిన్న కాకి కిడ్స్ వచ్చిన కాకి కిడ్స్ వచ్చిన అయితే ఆల్టర్నేటివ్ డ్రగ్స్ గురించి మన ఆల్టర్నేటివ్ డ్రగ్స్ మీకు డిఎస్పీ గారు చెప్తారు. తర్వాత ఇంకోటి షీటింగ్స్ గురించి మీకు ప్రతి స్కూల్లో జిల్లాలో 13 పోలీస్ స్టేషన్స్కు ఒక్కొక్క ఉమెన్ కానిస్టేబుల్ ఇచ్చేసి ట్రైనింగ్ ఇచ్చి ఆల్రెడీ ఈ షీటింగ్ అవేర్నెస్ గురించి అందరికీ చెప్పడం జరుగుతుంది. తర్వాత నిన్న మా గవర్నమెంట్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు కూడా నిన్న ఆర్టిఫిక్స్ గురించి వచ్చారు. ఆర్టిఫిక్స్ ఏంటంటే ఈ సైబర్ అవేర్నెస్ అంటే దానికి కూడా మేము నిన్న జిల్లాలో మొత్తం 13 పోలీస్ స్టేషన్స్కు 13 అంటే సైబర్ వారియర్స్ అని కానిస్టేబుల్ ట్రైన్డ్ మనకు ఏ ఎమోషన్ అంటే ఏ పద్ధతిలో మనం సైబర్ నేరగాలు మన దగ్గర నుంచి మనీ వాళ్ళు ఎలా గురి చేస్తున్నారనే దాని మీద మొత్తం 13 పోలీస్ స్టేషన్ 13 మందికి ట్రైనింగ్ ఇచ్చి నేను ఎనాగ్రేషన్ జరిగింది. టీచర్ మీ స్కూల్స్కి వచ్చిన ప్రతి స్కూల్ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతారు. అంటే ముఖ్యంగా ఒకటి ఓటీపీ షేర్ చేస్తారు. ఓటీపీ షేర్ చేస్తే మనకు బ్యాంక్ అంతా లింకు ఓటీపీ ఉంటుంది. ఓటీపీ నెంబర్ చెప్పడానికి అది మన బ్యాంక్ అకౌంట్లో కాబట్టి. నిన్నటి రోజు తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మాటల మధు ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధమన్నారు. ఈ రోజు తంగళ్లపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిన్నటి రోజు దేశపల్లిని సందర్శించిన కాంగ్రెస్ నేతలు చేసిన తప్పుడు ఆరోపణలపై సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాటల మధు ఘాటుగా స్పందించారు. అదే దేశపల్లి గ్రామంలో మేము కూర్చొని చర్చించుదామా, ఎవరి ప్రభుత్వం పట్టాలిచ్చారో తెలుసుకో, కేటీఆర్ పై బురదలే ప్రయత్నం చేస్తే ఊరుకోమన్నారు. త్వరలోనే మీ కాంగ్రెస్ నాయకుల కబ్జాలను వెలికి తీస్తామన్నారు. ఇంకోసారి మా బీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. నమస్కారం తెలియజేసుకుంటూ నిన్నటి రోజు తంగళ్లపల్లి మండలంలోని కాంగ్రెస్ నాయకులు ఒక కుట్రపూరితమైన ఆరోపణ మా గౌరవనీయులు సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రివర్గ కేటీఆర్పై చేయడం జరిగింది. నిన్న వారు దేశపల్లి గ్రామానికి వెళ్ళి 332 సర్వే నంబర్లోని కొంతమందిని బీఆర్ఎస్ నాయకులు చిత్రీకరించి 150 ఎకరాలు బీఆర్ఎస్ నాయకులకు కేటీఆర్ కట్టబెట్టి రాబందులాగా రైతు బంధువులని ఒక తప్పుడు ఆలోచన, తప్పుడు విధానాన్ని నిన్న కాంగ్రెస్ నాయకులు వారి అధికార మతంతో ఆ బుద్ధి క్షీణించి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు దేవునికి పుట్టిన బిడ్డలాగా వాళ్ళు ఏది మాట్లాడితే నిజమని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట, ఇప్పుడు అంతకంటే ఎక్కువ డబుల్గా బ్లాక్మెయిల్ రాజకీయాలు, అదేవిధంగా ఇష్టమైన రీతిలో కాన్స్టిట్యూన్సీలో వారి ముఖ్య నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు దండుపాలెంగా మార్చి మండలంలోని పశువుల పర్వం, అదేవిధంగా రేషన్ డీలర్ల నుంచి మొదలుకుంటే ఈ భూముల విషయాలు కూడా అలా విధంగా కొనసాగుతూ ఉంది. ఈయన రాదు నేనే మంత్రి, అంతకంటే ఎక్కువగా మహేందర్ రెడ్డి గారు ఎవరైతే కేటీఆర్ గారికి ఓట్లు వేయించారో గట్టిగా తిరిగి పనిచేసారో బీఆర్ఎస్ నాయకులపై ఆయన కక్ష రూపకంగా చేయడం జరిగింది. ఎందుకంటే అతను పోటీ చేసే 4 సార్లు ఓడిపోయిన నాయకుడే.
ఎన్నిసార్లు చీకొట్టినా అని కొంచెం ఆయనకు ఆలోచన ఏంటంటే మొన్నటిసార్లు కూడా ఎంతోమంది అతను పోటీ వేయించి నమ్మించి అయినా కానీ మళ్ళీ పోటీ చేయాలి, ఇక్కడ గెలవ, ఇక్కడ ఉండా. కానీ ఒకటి చేస్తా, బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే కేటీఆర్ గారికి అందరూ అండదండతో ఉన్నారో, ఎవరైతే ప్రజలు గట్టిగా ఉన్నారో వారు ఎమ్మడి పడతా వాళ్ళు జైల్లో పంపుతారు కంకణం కట్టుకున్నారు. అందరూ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. నిన్నటి రోజు అసలు ఎంత ఘోరంగా మాట్లాడారంటే కేటీఆర్ గారు తెలిసిన వాళ్ళు నిన్న సభలు అక్కడ ఉన్న ప్రెస్ మీట్లో మా నాయకులతోటి మా కేటీఆర్ గారితో పనిచేసుకున్న వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు కూడా కేటీఆర్ గురించి మాట్లాడితే వాళ్ళు ఏదో అనుకోండి నేత్రాలను పొందుతూ ఉన్నారు. మీరు చెప్పచ్చు కదా, కేటీఆర్ గారితో పనిచేసుకున్న వాళ్ళు వారి ఎమ్మడి ఉన్న మీరు, ఆయన మూతి నాయకుల వాళ్ళు, ఆయన సంఘ నాయకుల వాళ్ళు ఈరోజు ఇష్టమైన రీతిలో ఆరోపణ చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మీకు ఏం కేటీఆర్ గారు చేసినా బయటపడతాం. మీరు ఇట్లే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే మీ హుకం. నిన్నటి రోజు జరిగిన సంఘటన దేశాయపల్లిలో కేటీఆర్ గారు ఇచ్చిన భూములే బీఆర్ఎస్ నాయకులను చెప్పారు. ఏదో కొంతమంది మా దళిత నాయకులను తీసుకుపోయి అక్కడ ఒక ప్రొపగండా తయారు చేసి వాళ్ళకి ఏం తెలియదు అక్కడ జరిగిన విషయం ఏంటంటే అసలు విషయం చెప్తా ఉంటే అక్కడ 1982లో టీడీపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది 39 నుంచి 40 మందికి పద్మశాలి బిడ్డలకు అక్కడ అప్పుడున్న ప్రభుత్వం 82లో టీడీపీ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు పట్టాలు ఇచ్చారు. ఈ పాలనతో సహా ఆధారంగా ఉన్నాయి. ఇగో ఇవి 2001 నుంచి 2015 వరకు. అప్పుడు మా ప్రభుత్వం లేదు, అప్పుడు మా ఎమ్మెల్యే గారు లేదు. 2004లో అఖండాలు పాలి వారికి ఇచ్చిన ప్రొసీడింగ్ 2002 అప్పుడు ఎంఆర్ఓ ఉన్నారు, బాబురెడ్డి అనే విఆర్ఓ ఉన్నాడు. అక్కడ ఉన్న గ్రామంలోని అందరూ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, బీజేపీ నాయకులు చెప్తాను దేశపాలలో కేటీఆర్ సంబంధం లేదు. అప్పుడు భూములు వచ్చినప్పుడు కేటీఆర్ లేడు, కావాలని కేటీఆర్ బాగా చేస్తా ఉన్నా అక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మీకు ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం, కాంగ్రెస్ నాయకుల ద్వారా నిజంగా దమ్ముతో మొగలు అయితే రేపు దేశపాలలో గ్రామ సభ పెడతాం, 10:30 పెడతాం. కానీ ఒకవేళ ఈ కేటీఆర్ గారు చేసిన మీరు నిరూపిస్తే మేము ఇక్కడ నాయకులతో ముఖ్యాలను రాస్తాం. మీరేం చేస్తారని హెచ్చరిస్తా ఉన్నాం. మీకు మీ నాయకుడు ఉన్నాడుగా పెద్ద అజ్ఞాని, జ్ఞానం ఎక్కువ అని మురిసి అజ్ఞానం ఉన్నాడుగా మేము మహేందర్ గారు, ఆయనే రమ్మను వచ్చి అక్కడ చేయమను. కేటీఆర్ గారి 1980లో కేటీఆర్ గారు ఉన్నారా గమనించ మీడియా మిత్రులు కూడా చెప్తా ఉన్నా. ఎప్పుడైనా మీకు ఇచ్చిన పాలన చూసుకోవచ్చు. 80లో కేటీఆర్ ఉన్నారా, 2000 కూడా కేటీఆర్ ఉన్నారా? అప్పుడు చేసిన పాపాలు మా మామయ్య కేటీఆర్ మీద రుద్దడం అనేది చాలా సిగ్గుచేడు. అసలు మీకు సిగ్గు ఉందని అడుగుతా ఉన్నా. ఎందుకంటే మేము మాట్లాడే పరిస్థితి ఉంది. మీరు తప్పులు చేసుకుంటూ మీకు మూలకైతే ఒక న్యాయం కాకుండా ఒక న్యాయం. సిరిసిల్లలో బీఆర్ఎస్ నాయకులకు ల్యాండ్ కబ్జా చేసినట్టు ఆరోపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు లేవా? సిరిసిల్లలో ఎంఆర్ఓ పక్కన కని చూపు మెరుగులో కనబడతా ఉన్నది. బఫర్ జోన్లో మీ పట్టణ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు కబ్జా చేసి ఎస్పీలు కట్టిండు, అది కనబడతలేదు కాంగ్రెస్ నాయకులకు. ఏమున్నా టీఆర్ఎస్ నాయకులు గట్టిగా మాట్లాడితే ఎవరెవరు రోడ్డు మీద తిరుగుతారో వాళ్ళకి ఆరోపణ చేయాలి, నేత్రాన్ని దొంగలు లేకుండా వాళ్ళు బస్సులో పరువు నడుస్తూ ఉన్నది. మీరు అనుకుంటారు ఏమో బయట జనాలకు ఏమో ప్రజలంతా వాళ్ళు ఏం చెప్తారు నమ్ముతారు అనుకుంటారు. అట్లా నమ్మే పరిస్థితి లేదు. ఈ దేశపల్లి సంఘటనపై కేటీఆర్ గారికి ఎలాంటి సంబంధం లేదు, మా దగ్గర ఆధారం ఉంది. మీరు నిజంగా మొదలు అయితే రేపు రాత్రి గ్రామసభ పెడదాం, మాట్లాడదాం. మీరు ఇచ్చిన నాయకులు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాయకులు కదా అప్పుడు. అదేవిధంగా సంగీత శ్రీరణ గారు మాకంటే ఆయన కంటే గౌరవం ఉన్నది. ఆయన కూడా మండలంలో వచ్చారు. మీరు అన్నారు కదా సిరిసిల్లలోకి ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన సిరిసిల్ల వాసే, ఆయన ఎప్పుడు ఓలోపూర ల్యాండ్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారంటే గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇచ్చి వైఎస్ఆర్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఇచ్చారు, మొన్న మొగాసు పెట్టింది. అంటే ఆయనకు ఒక న్యాయం, ఈయనకు ఒక న్యాయమా? ఈయన కూడా 10 నిమిషాలకి ఇచ్చారు కదా, ఆడ 10 నిమిషాలు బీసీలే కదా. అది పక్కన పెట్టి బీఆర్ఎస్ నాయకులు లేకున్నా కానీ బయట ప్రచారం చేయాలి, బీఆర్ఎస్ నాయకులకు ఏదో చెడుగా ప్రచారం చేయాలి, కేటీఆర్ గారిని ఆయన బురద వెళ్ళాలి, నేత్రాలను పొందాలని మీరు కళలు కంటా ఉన్నారు. కళలు బయటపడే రోజులు ఉన్నాయి. మీరు మీ గుండె మీద చేసేసుకొని చెప్పాలి కేటీఆర్ గారు ఏం చేసిన సిరిసిల్ల కానీ మీరేం చేస్తారో అందరూ చూస్తూ ఉన్నారు. కేకే మహేందర్ రెడ్డి గారు నిజంగా మన అన్నగా సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏమన్నారు, కాంగ్రెస్ నాయకుల లిస్టు కూడా మాకు ఇస్తే మేము బయట పెడతామని. టీఆర్ఎస్ నాయకులు ఎవరు లిస్ట్ చేయకుండా బయట పెడుతున్నాం కదా, ఇవి కూడా అట్లే బయట పెట్టు. అధికార యంత్రాంగం ఏమన్నది, కలెక్టర్ గారికి ఏదో లేనిపోని చెప్తా ఉన్నావు, అతను మభ్య పెడతా ఉన్నావు. గౌరవం కలెక్టర్ గారు మాకు గౌరవం ఉన్నది. ఆయన సైడ్ ట్రాక్ చేసి ఇష్టం వచ్చిన రీతిలో టీఆర్ఎస్ కండలో ఎవరు కప్పుకుంటే వాళ్ళని జైలు పంపుతా ఉన్నావు, నేత్రదానం పొందుతా ఉన్నావు. ఇలా కేసులు కాగానే ఏం కాదు, కేసులు అయితే 2-3 కేసుల తర్వాత నువ్వు చేసేది పీకేది ఏమీ లేదు కదా. ఒప్పుకుంటామా? రానున్న రోజుల్లో మేము చూస్తాం. కోర్టులేమో చట్టాలు ఉన్నాయి. సరే మా నాయకులను అరెస్ట్ చేసిరు, తప్పుడు ఆరోపణ చేయాలని దాన్ని అనుకున్న ఎంఆర్ఓలను ఆర్టీఓలను అంశాలను పెట్టి తిప్పుతా ఉన్నారు. సిరిసిల్ల
మరి సిద్దిపేట ఆర్టీఓ ఉన్నారు, డిఆర్ఓ ఉన్నారు, కన్మర్ల వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మీ ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులని అరెస్ట్ చేయాలి, కేటీఆర్ అనుచరులని అరెస్ట్ చేయాలి, రాష్ట్రమంతా దోషులుగా చూపెట్టాలి, ఆ ప్రభుత్వంపై ఇట్లా చేసిందని తప్పుడు ఆరోపణ చేయడం తప్పితే మీకేం లేదు. మీరు నిజంగా కలెక్టర్ గారు కొడుతూ ఉన్నాం, మా నాయకులపై కేసులు చేస్తామన్నారుగా, దీనికి సంబంధించిన ఒక ఎంఆర్ఓ గారు, ఆర్టీఓలు వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ నాయకులు చిట్టా కూడా మా దగ్గర ఉన్నది. మహేందర్ రెడ్డి గారు మేము చూస్తూ ఉన్నాం, మేము వట్టిగా చూస్తున్నాం, ఎందుకు చూస్తున్నాం, మీరు ఏం చేస్తారో చూస్తున్నాం. కాంగ్రెస్ నాయకుల లిస్టు మాకు అవసరం మా మీద లేదా? ఇప్పుడు ఎవరైనా అమ్మినోడు కొన్నోడు కాంప్లైంట్ చేస్తే మీరు చేయాలి. డైరెక్ట్గా కలెక్టర్ గారే దరఖాస్తు ఇచ్చి పలానాను కాపీ వస్తుంది, ఎఫ్ఐఆర్ కాపీ వస్తుంది, 8 నెలలు లోపడేస్తారు, అయిపోతుంది. అదేవిధంగా మీ కాంగ్రెస్ నాయకులు ఉన్నాయి చూడు, ఇంకో వారం 10 రోజులు చూస్తే మేము కూడా బయటపెడతాం అంటే మీరు ములాఖాత్ అయితే మా నాయకులు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా సిరిసిల్ల రవాణా శాఖ ఆధ్వర్యంలో ట్రాక్టర్ డ్రైవర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్ హాజరయ్యారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా సిరిసిల్ల రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యానగర్ బైపాస్ లో ట్రాక్టర్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లను అందించారు. అనంతరం సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్లకు గిఫ్ట్లను అందించారు. సీట్ బెల్ట్ పెట్టుకుని వారికి పూలను అందించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాధికా జైస్వాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్క రోడ్డు భద్రతా నియమాలు పాటించి గమ్యాన్ని సురక్షితంగా చేరాలని కోరారు. అతి జాగ్రత్తగా వాహనం నడపడం వల్ల కుటుంబాలు రోడ్డు పడే ప్రమాదం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఓ లక్ష్మణ్, ఎంవీఐ వంశీధర్, ఏఎంవీఐ రజనీదేవి తదితరులు పాల్గొన్నారు. So take care. पक्का 2 years रहता. क्या नाम है? नेक्स्ट टाइम लेके सीज చేస్తా వెహికల్స్. ఓకేనా? జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వెహికల్ కూడా పోతుంది. అందరికి పెళ్లి అయిపోయింది కదా, భార్య వెయిట్ చేస్తా కదా, సో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఓకే? Seat belt. So I am judge from Sicila and he is Mr. Lakshman from RTA. So meeku gift istunna seat belt ilane iskoni drive cheyandi. Helmet ilane judge ne lo cheptuna RTA మీరు హెల్మెట్ పెట్టుకున్నాను ఆయన కూబీ రైడ్ ఎందుకు హెల్మెట్ ఎక్కడ దీన్ని సేమ్ తీసుకుంటా నేను. ఎక్కడ మీ హెల్మెట్? లోకల్ కాదు, మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ వచ్చినప్పుడు కంపల్సరీ పెట్టాలి. పెట్టుకో, నెక్స్ట్ టైం వచ్చిందంటే వెహికల్ సీజ్ చేస్తాం. ఓకే సార్. ఏం పని చేస్తాము? వ్యవసాయం. మరి హెల్మెట్ ఏం మంది మెయిన్ రోడ్ వస్తే కంపల్సరీ హెల్మెట్ తోటే రావాలి. ఈ ఊళ్ళో విలేజ్లో లేకుండా తిరిగి బండి మీద తిరిగి మరి హెల్మెట్ మేడం ఎవరో తెలుసా? I am judge from Sicila. So because you are wearing seat belt, this is gift. Today we are doing road transport. Drive safe. Right.
చట్టంలో పొందుపరచబడిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని నా కర్తవ్యాలని శ్రద్ధతో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన కానీ ప్రమాణం చేస్తున్నాను. I am Radhika Jaiswal, working as Senior Civil Judge Sipsila. As per the instructions of our Honorable Principal District and Session Judge Madam, Srimati Premalata Madam, we have come here today for road awareness program with the team of Mr. Lakshman, who is road inspector, transport inspector working here, and all his team is doing road transport awareness since 1 week. Today we have joined his program today. So I request all the public to follow traffic rules, wear helmet, wear this seat belt, and not to drive without helmet. Don't drunk and drive. Thank you. And media plays an important role. I thank media also to giving my voice to the public. Thank you. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని సూచించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ మరియు మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. అందరికీ నమస్కారం. నేను మీ గంభీరావుపేట ఎస్ఐ ఎల్ శ్రీకాంత్. ఈరోజు రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ఈరోజు మన గంభీరావుపేట కేంద్రంలో కేజీ టు పీజీ విద్యార్థులతో ఒక ర్యాలీ తీయడం జరిగింది. పిల్లల ద్వారా ఎందుకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నామంటే, ఈ పిల్లలు ఇప్పుడు రేపైతే పౌరులుగా తయారవుతారు. ఈ రోజు నుంచే మంచి పౌరులుగా తయారు కావడానికి హెల్మెట్ ధరిస్తే ఏం లాభాలు ఉంటాయి, మద్యం నడిపించి వాహనాలు నడిపిస్తే ఏ విధంగా నష్టం వస్తుంది, మైనర్ డ్రైవింగ్ అంటే ఏమిటి, మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు ఏ విధంగా రోడ్ సేఫ్టీ నియమాల గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో ఏజీపీటీ విద్యార్థులతో అందరికీ అవగాహన కల్పించడం ద్వారా ఈ యొక్క రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా చేసినటువంటి కార్యక్రమం కనుక అందరూ కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. తప్పనిసరిగా పోలీసు వాళ్ళకు కూడా సహకరిస్తే మీ యొక్క ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు, మీ కుటుంబాన్ని మీరు సరిగా చూసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి అందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏమిటంటే, రోడ్డు నియమాలు పాటించండి, మీ జీవితాలను భద్రంగా చూసుకోండి. ఇంతకుముందు పిల్లలు అన్నట్టు నో డ్రంక్ అండ్ నో డ్రైవ్ అన్నట్టు, మళ్ళీ హెల్మెట్ ధరించుకోండి, మీ ప్రాణాలను కాపాడుకోండి అని వాళ్ళు స్వచ్ఛందంగా నినాదాలు ఇవ్వడం, ఇది అందరికీ కూడా ఒక కనువిప్పులా కావాలి. ఇక నుంచైనా ప్రతి ఒక్క రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి వాళ్ళకు గుర్తు రావాలి. మళ్ళీ ఎవరు కూడా మద్యం సేవించి వాహనం నడపకుండా అందరూ కూడా వాళ్ళగా ప్రతిజ్ఞ చేసుకోవడం వల్ల మీ యొక్క ప్రాణాలు కాపాడుకోవడమే కాకుండా మీ కుటుంబ సభ్యులటువంటి ఆర్థిక పరిస్థితిని కానీ మీ కుటుంబ సభ్యుల గురించి మంచిగా చూసుకునే అవకాశాన్ని మీరు కోల్పోకుండా కాపాడుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి అందరికీ కూడా మరొకసారి రోడ్డు నియమాలు ఎంత
ముఖ్యమైనవి. రోడ్డు మీద ఏ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవడానికి మీద ఈరోజు ఈ యొక్క కేజీ టు పీజీ విద్యార్థులు తీసినటువంటి ఈ ర్యాలీ విజయవంతమైంది. అందరూ కూడా ఈ యొక్క నియమాలు పాటించడానికి వాళ్ళు చేసిన కృషికి అభినందనీయము. మరి వాళ్ళ ఉపాధ్యాయులు వాళ్ళతో వెన్నంటి ఉండి వాళ్ళని కార్యక్రమాల్లో భాగం చేయడం, వాళ్ళకు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిరిసిల్ల లేబర్ అడ్డా మీద పనిచేస్తున్న స్థానిక భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సిఐటి జిల్లా అధ్యక్షుడు ఏకమటి ఎల్లారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో సిరిసిల్ల లేబర్ అడ్డా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ఈవోకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటి అధ్యక్షుడు ఏకమటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు ఇక్కడికి వచ్చి పనిచేసిన కార్మికుల వల్ల సిరిసిల్ల లేబర్ అడ్డా మీద పనిచేసిన స్థానిక భవన నిర్మాణ కార్మికులకు సరైన ఉపాధి దొరకడం లేదని, సంబంధిత లేబర్ అధికారులు వలస కార్మికుల చట్టాన్ని అమలు చేయాలని, స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సిరిసిల్ల లేబర్ అడ్డా మీద కార్మికులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని, లేబర్ కార్డులు లేని కార్మికులందరికీ ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి కార్డులు అందివ్వాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి అనందాస్ గణేష్, యూనియన్ అధ్యక్షుడు సిరిగే శ్రీనివాస్, పోల శ్రీనివాస్, సందుపట్ల పోచమలు, నవీన్, రమేష్, లక్ష్మి, లేబర్ మీద పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఇక్కడ వర్షం వచ్చినా ఎండకు కూసుందామంటే వీళ్లకు సౌకర్యాలు లేని పరిస్థితి ఉంది. ఎన్నో సార్లు వీళ్లకు వసతులు కల్పించాలని వినతి పత్రం ఇచ్చినా ఇక్కడున్న అధికారులు పట్టించుకోలేదు. పోయిన గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనన్నా పట్టించుకొని అడ్డ మీద వసతులు కల్పిస్తారంటే ఈ గవర్నమెంట్ కూడా వచ్చి సంవత్సరం దాటినా అడ్డ మీద కార్మికులను పట్టించుకున్న పాపాన లేదు. మెయిన్ గా వలస కార్మికుల వచ్చిన తర్వాత మొత్తానికే వీరికి పని లేకపోవడం వలన కార్మికులందరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపరించింది. కాబట్టి వెంటనే స్థానికులకు పని కల్పించే విధంగా ఇక్కడ అధికారులు, ప్రభుత్వము చొరవ చూపాలి. అట్లాగే ఎందరికో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిస్తే వీళ్లకే ఇల్లు లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అందులో వీళ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే సంక్షేమ బోర్డులో ఉన్న పథకాలు ఇప్పుడు డెలివరీ అయితే పెండ్లైతే 30,000 ఉంది, దాన్ని మేము ₹1,00,000 చేయాలని, అట్లాగే నార్మల్ డెత్ ₹1,30,000 ఉంది, దాన్ని 3 లక్షలకు పెంచాలని, యాక్సిడెంట్ స్కీము ₹6,30,000 ఉంది, దాన్ని 10 లక్షలకు పెంచాలని, అట్లాగే 55 సంవత్సరాలు నిండిన కార్మికునికి ₹5,000 పింఛన్ ఇవ్వాలని, అట్లాగే వారి పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొదటి సమస్య ఏంటంటే మెయిన్ సమస్య వలస కార్మికులు చేయబట్టి మొత్తానికే ఇక్కడ ఆధారపడ్డబట్ట కార్మికులకు పని లేకపోయింది. ఇక్కడున్న అధికారులు గాని ప్రభుత్వం గాని వీరికి పని కల్పించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున రేపు జరగబోయే కార్యక్రమం 15 రోజుల్లో వీళ్ళ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున 1000 మంది కార్మికులతోనే కలెక్టర్ ముట్టడి చేస్తామని ఈ ప్రభుత్వాన్ని అధికారులకు విన్నవించుకోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే వీరి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. సంక్షేమ బోర్డులో ఎన్నో నిధులున్నా ఆ నిధులను పక్కదారి పట్టించడం జరుగుతుంది. సంక్షేమ బోర్డులో క్లైములు పెళ్లిలై గాని, డెలివరీలై గాని, ఇటు నార్మల్ డెత్ గాని, యాక్సిడెంట్ అయి గాని అప్లై చేసుకున్న 15 రోజులకు వాళ్ళకు డబ్బులు పడాలి. కానీ ఈ అధికారులు, ఈ ప్రభుత్వము ఆ డబ్బులను పక్కదారి పట్టించి వీరికి 4 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా వాళ్ళ సంక్షేమ పథకాల డబ్బులు అమలు చేయకపోవడం అనేది సిగ్గుసేటు. వెంటనే ఇక్కడున్న కలెక్టర్ పట్టించుకొని ఆ సంక్షేమ అప్లై చేసుకున్న నిధులన్నీ వెంటనే విడుదల చేయాలని కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరుగుతుంది. లేబర్ అడ్డ మీద ఈ భవన నిర్మాణ కార్మికులకు పని దొరుకుతలేదు. మొత్తమే వలస కార్మికులు వచ్చి ఇక్కడ పని దొరకకుండా చేసిరు. ఇక్కడి వాళ్లకు బాగా కష్టమైతుంది. ఏంటంటే ఒక్కొక్కరు మన ఆత్మహత్యలకు పాల్పడే స్థితి ఉన్నది. అదేవిధంగా లేబర్ అడ్డ మీద మాకు వసతులు లేవు, కనీస వసతులు కూడా ఏం లేవు. బాత్రూమ్ కానీ ఇది లంచ్ తెచ్చుకుంటే తినేటందుకు కూడా మాకు వసతులు లేకుండా అయిపోయింది. అందు గురించి మాకు ఏ సమస్యలైనా ఇంతవరకు ఎవరు పట్టించుకోలేరు. గత ప్రభుత్వము అధికారులు మా దగ్గరికి వచ్చి మేము చేస్తాము అది అని ఎలక్షన్ సీజన్లో చెప్పి మాకు ఏ పని చేయకుండా వాళ్ళు గెలిచిర్రు.
వాళ్ళు చూసుకురు. ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం అప్పుడు కూడా మేము అప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు మేము ఒక మాట కొద్ది అనుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటెత్తే మనకు మంచి జరుగుతుందని మేము ఒక టీం పెట్టుకొని అప్పుడు అందరం ఊర్లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయడం జరిగింది. ఇప్పుడు మాకు ఆ సమస్య ఇంతకు 1 సంవత్సరం గడిచినా గానీ మాకు ఆ సమస్య గురించి ఏమీ కావడం లేదు. దీని గురించి మేము ఈ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి ఈ కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తున్నాము. మాకు జల్దీ ఈ సమస్యను పరిష్కరించగలరని కోరుతున్నాము. లేని ఏడల 15 రోజులల్లా చేయకపోతే మేము 1000 మంది కార్మికులము అందరం కలిసి కలెక్టరేట్ ను ధర్నా చేయడం జరుగుతుందని తెలుపుతున్నాము. మాది సమస్య ఇది ఉన్నది, లేబర్ సమస్య ఇది. మా బతుకులు బాగుపడాలని మేము కోరుకుంటూ కలెక్టరేట్ కు వినతి పత్రము అందజేస్తున్నాము. రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్క వాహనదారుడు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని ఎల్లారెడ్డిపేట శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం పోలీస్ స్టేషన్ నుంచి పెట్రోల్ పంప్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రోడ్డు భద్రతా మాస వారోత్సవాల భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించబడిందని తెలిపారు. ప్రతి ఒక్కరు వాహనం నడిపేటప్పుడు మితిమీరిన వేగంతో వెళ్లొద్దన్నారు. ఎస్ఐ రమాకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రమాకాంత్. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్లో భాగంగా విద్యార్థులచే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఒక ర్యాలీ చేశాము. దీన్ని ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్స్ ఎక్కువయ్యి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి రోడ్ సేఫ్టీ రూల్స్ అనేవి ప్రతి ఒక్కరు ఫాలో కావాలి. ట్రాఫిక్ రూల్స్ అనేవి అందరూ ఫాలో అయ్యి యాక్సిడెంట్స్ని తగ్గియాలి. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించుకొని ప్రయాణించాలి అని దీని మూలంగా మేము ప్రజలందరికీ చైతన్యపరచడానికి ఈ యొక్క ర్యాలీని తీయడం జరిగింది. నమస్తే, నేను సిఐ ఎల్లారెడ్డిపేట శ్రీనివాస్ వర్మ. ఈరోజు జాతీయ రహదారి వారోత్సవంలో భాగంగా మనము ఎల్లారెడ్డిపేట లోకల్లో బైక్ ర్యాలీతో కొంతమంది యువతతోటి హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగాలు, అదేవిధంగా రహదారి మీద ప్రయాణించేటప్పుడు పాటించవలసిన నియమ నిబంధనలను గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలలో అవగాహన రావడానికి ఒక ర్యాలీ అనేది ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. దీనిలో పాల్గొన్న అందరికీ వ్యక్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైనా వ్యక్తులు కానీ రోడ్డు మీద ఎక్కినప్పుడు విధిగా హెల్మెట్ను ధరించి, అదేవిధంగా కార్లు అయినప్పుడు సీట్ బెల్ట్ ధరించి వారి యొక్క ప్రాణాలు కాపాడుకుంటారని భావిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి జైలు పాలు చేసిన మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పరామర్శించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మాజీ ఎంపీటీసీ కోడి అంతయ్యను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మనోధైర్యం కల్పించినట్లు వెల్లడించారు. ఆయన వెంట మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్, సిరిసిల్ల ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, నేరళ ఫ్యాక్స్ చైర్మన్ భాస్కర్ గౌడ్ తదితరులున్నారు. उत्तराखंड, हिमाचल प्रदेश
రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా జిల్లా ఎస్పీ సూచనల మేరకు ఈ రోజు ఇల్లంతకుంట పోలీసు ఆధ్వర్యంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో స్కూల్ విద్యార్థులతో వివేకానంద చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, అతివేగంగా మరియు మద్యం సేవించి వాహనం నడపకూడదని, మైనర్లకు బైకులు ఇవ్వకూడదని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో కేరళ మోడల్ స్కూల్ మరియు గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థులు మరియు స్కూల్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈరోజు మనం ఇల్లంతకుంట మండల కేంద్రంలో రోడ్డు భద్రతా ఉత్సవాల్లో భాగంగా మన గౌరవనీయులైన ఎస్పీ గారు రాజేంద్ర సిరిసిల్ల ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ స్కూలు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు చాలామంది ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం కానీ గాయపడడం కానీ జరుగుతుంది. మా పోలీసుల తరఫున అవేర్నెస్ అంటే హెల్మెట్ ధరించుకుంటే ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా మనం బతికే ఛాన్స్ ఉంటుంది. మరి మద్యం తాగి వాహనాలు నడపకూడదు, ఎందుకంటే దానివల్ల ఎదుటి వాళ్ళ అమాయకులు కూడా బలి అవుతారు వీళ్ళు తాగిన వాళ్ళు చేయడం వల్ల. దీనిపైన ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం గురించి ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో మరొకసారి నేను కోరుకునేది ఏమిటంటే ఎవరు కూడా మద్యం తాగి వాహనాలు నడపకండి, ఎందుకంటే ప్రతిరోజు మేము డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. మళ్ళీ మీరు కేసుల కోర్టు చుట్టూ తిరగడం వలసి ఉంటుంది. రెండోది హెల్మెట్ లేకుండా మీరు వాహనం నడిపి ఒకవేళ యాక్సిడెంట్ అయితే చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే శరీరంలో చాలా సున్నితమైన భాగం తల, దాన్ని కాపాడుకుంటే మనం బతికే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు గమనించుకోండి. మీ కాగితాలు, వెహికల్ల యొక్క కాగితాలు, లైసెన్స్ అవి కూడా అందరు తీసి పెట్టుకోండి. ఇది మా సిరిసిల్ల రూరల్ సిఐ తరఫున మా ఇల్లంతకుంట పోలీసు వారి విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.